ట్రీట్మెంట్ పరంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బంతికి ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, సో ఆ వాల్యూమ్ ఎంత ఇన్వాల్వ్ అయిందన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ బోన్ దాని షేప్ ఇంకా మెయింటైన్ అయిందా లేకపోతే కొలాప్స్ అయిపోయిందన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినప్పుడు పేషెంట్స్కి జనరల్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. దీన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లినికల్గా చూడాలి. హిప్ మూమెంట్స్ రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎగ్జామిన్ చేస్తారు. హిప్లో ఏమైనా మూమెంట్స్ బాగా పెయిన్ఫుల్గా ఉన్నాయి, రెస్ట్రిక్టెడ్గా ఉన్నాయి అంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ప్లెయిన్ సింపుల్ ఎక్స్రే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎక్స్రేలో ఒక్కొక్కసారి ఎర్లీ స్టేజెస్ అయితే తెలియవు మనకి, ఈ కండిషన్ మనం డయాగ్నోస్ చేయలేము. సో అలాంటి పరిస్థితిలో ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. ఎంఆర్ఐలో 100% ఈ కండిషన్ ఉన్నది లేనిది ఏ స్టేజ్లో ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఓకే, వెరీ ఎర్లీ స్టేజెస్ ఎక్స్రే పిక్ చేయదు, బట్ ఎంఆర్ఐ విల్ పికప్ ఎర్లీ స్టేజ్ అయితే. ఓకే, సో ఎక్స్రేలో తెలియనప్పుడు నెక్స్ట్ ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐలోన మనం ఎంతవరకు ఎఫెక్ట్ అయిందన్నది స్టేజ్ మనం డిసైడ్ చేస్తాం అనమాట. ట్రీట్మెంట్ కూడా స్టేజ్ని బట్టి ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ అయితే చాలా మట్టుకు ఆ హిప్ జాయింట్ని మనం సేవ్ చేయడానికే ట్రై చేస్తాము. ఇందులో ఫిజియోథెరపీ, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, బిస్ఫాస్ఫనేట్స్ అని అంటాం, ప్లస్ కాల్షియం, విటమిన్ డి మెడిసిన్స్. యాక్టివిటీస్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఈ పేషెంట్స్. ఎక్కువగా రన్నింగ్, జంపింగ్ చేయడం వలన ఏమవుతుందనంటే ఆ హిప్ మీద ఇంకా ఇంపాక్ట్ ఎక్కువైపోయి అది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే హిప్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే సో హిప్లో ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటుగా సో వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ పెద్దగా ఆటంకం ఉండదు. పెయిన్ కిల్లర్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనమాట. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి పెయిన్ మెడికేషన్స్ వేసుకోవాలి. కాకపోతే ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ మాత్రం చెప్పిన ప్రకారంగా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఆ హిప్ కండిషన్ ఎలా ఉంది అంటే ఆ షేప్ మెయింటైన్ అవుతుందా లేదన్నది మనం రెగ్యులర్ ఎక్స్రేస్ లేకపోతే ఎంఆర్ఐ ద్వారా మనం తెలుసుకోవచ్చు.